సార్, ఇది మీ టీ, మీది చక్కెర ఉన్న టీ, ఇంకా 4వ నెంబర్ చక్కెర టీ, 5వ నెంబర్ చక్కెర టీ, 6వ నెంబర్ చక్కెర లేని టీ, ఇంకా సార్ ఇదిగో మీ టీ. ఏ రాజు, సార్ ఇదేంటయ్యా? ఏంటండి? ఈ 4 అంగుళాల గ్లాసులో 1 అంగుళం తీయి తక్కువగా ఉంది, పైగా చక్కెర కూడా లేదు. నేను రోజు టైంకి వస్తాను, టైంకి వెళ్తాను, పని ఎగ్గొట్టను. నాకెందుకు ఇలా? సారీ సార్, పొరపాటైంది. ఘోష్ గారికి ఇవ్వాల్సిన చక్కెరలేంటి మీకు వచ్చింది. ఒకటి చక్కెర లేనిది, అందులో తక్కువ టీ ఇచ్చావు. ఆఫీసులో జీతం తక్కువ వచ్చింది, మా ఆవిడ నాతో తగులాడుతుంది. అరే ఇదిగోండి మీ టీ తీసుకోండి, ఇందులో ఏముంది? పొద్దున్నే ఎందుకండి గొడవ? ఘోష్ గారు, ఇలా సాధ్యం కాదు. మా ఆవిడకి ఈ నెల నా జీతం పెరుగుతుందని తెలుసు, అలా షాపింగ్ చేయాలని ప్లాన్ కూడా చేసింది. కానీ కవర్ తెరిచి చూసేప్పటికి డబ్బులు తగ్గించున్నాయి. మా ఆవిడ నేను డబ్బులు దాచేయడం అనుకుంటోంది. రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు. అరే ఇది అన్ని చోట్ల ఉన్నదేనండి. ఇది వినండి, మా అబ్బాయి ఒక కంపెనీలో కాంట్రాక్ట్ పని చేస్తాడు. అతని కాంట్రాక్ట్ మొత్తం 2 లక్షల రూపాయలు అయింది. ఇంకా చెల్లింపు సమయంలో 2,000 రూపాయలు తగ్గించారు. ఘోష్ గారు, నా ఫిక్స్డ్ డిపాజిట్ నిన్న మెచ్యూర్ అయింది, కానీ బ్యాంకు అందులో 10% తగ్గించి నా ఖాతాలో జమ చేశారు. రేపు నేను వెళ్ళి మాట్లాడాలి. ఇంకా ఏం చెప్పమంటారు? ఇంకా ఈ జీతాలతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అందుకే బయట కొంత కమిషన్ పని చేయాల్సి వస్తుంది. ఇక చూడండి, 2 రోజుల ముందు ఒక కంపెనీ కమిషన్ చెల్లించేటప్పుడు 10% టీడీఎస్ తగ్గించారు. ఆగాగు, ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. రమేష్ కోసమేమో బ్యాంక్ 10% తగ్గించిందా? అదే బ్యాంకులో నా ఫిక్స్డ్ డిపాజిట్ ఉందే, అందులో 20% తగ్గించారు. అదెలాగవుతుంది? అంతా వాళ్ళ ఇష్టమేనా? ఇలాగే నడిస్తే ఏదో రోజు నేను కాదు, పైనున్న దేవుడు నా పేరు కూడా తగ్గించేస్తాడు. అరే కాదండి, నాకు ఇన్ని రోజుల నుంచి తగ్గిస్తూ ఉన్నారు. సరే గాని జీతంలో డబ్బులు తగ్గించడానికి కారణం ఏమిటి? ఇది ఆదాయ పన్ను చట్టం. మీ జీతంలో సంవత్సరానికి సరాసరి లెక్కన ప్రతి నెల పన్ను తగ్గిస్తారు. కానీ ఇంతకుముందు టీడీఎస్ తగ్గించలేదే. ఎందుకంటే మీరు ఇంతవరకు పన్ను పరిధిలోనికి రాలేదు. చూడండి, కనీస ట్యాక్సబుల్ ఇన్కమ్ పరిధిలోనికి వచ్చే వారి జీతాలలో ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 192 ప్రకారం ట్యాక్స్ తగ్గిస్తారు. మీ జీతం పెరిగింది మరియు మీ సంవత్సర జీతం ట్యాక్సబుల్ ఇన్కమ్ పరిధిలోనికి వచ్చింది, అందుకనే అదనంగా డబ్బులు పన్ను రూపంలో తగ్గించారు. ఇది మాకు ఆఫీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి కదా, అనవసరంగా ఇంట్లో గొడవలు వస్తాయి. డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తాం. ఒక వ్యక్తి లేదా సంస్థ మీ టీడీఎస్ తగ్గిస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆయన నుండి మీకు ఒక టీడీఎస్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఆ టీడీఎస్ సర్టిఫికెట్ యొక్క మొత్తం వివరాలు మీ ఐటీ రిటర్న్లో ఇంక్లూడ్ అవుతాయి. మళ్ళా మీ ట్యాక్స్ లయబిలిటీ ఉంది, అందులో ఈ డబ్బు అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ టీడీఎస్ పేరున ఎక్కువ మొత్తం తగ్గిస్తే? కాదు, చూడండి, మీ ట్యాక్స్ లయబిలిటీ కన్నా టీడీఎస్ ఎక్కువగా ఉంటే ఆ ఎక్స్ట్రా టీడీఎస్ మీకు వాపస్ చేస్తారు. మీ టీడీఎస్ తగ్గించినది జమ చేశారో లేదో అనే విషయం తెలుసుకోవడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. Various facilities relating to TDS are available on portal Traces of the Income Tax Department. To avail the facilities of this portal, one has to register on the site www.tin-nsdl.com or www.tdscpc.gov.in. After that, the user can log into the portal and avail the various facilities. It is mandatory for government offices, companies and such individuals whose accounts are required to be audited as per provisions of section 44AB and those having more than 20 employees from whom tax is deductible to file TDS statements. Deductor can avail various facilities like viewing challan, TDS or TCS credit, Form 16 or 16A, 27D, 16B, justification report, online correction, etc. using this portal. Taxpayers can log on to this portal and obtain information like TDS or TCS deposited by deductor, advance tax, self-assessment tax, refund and other relevant information. Accounts officer can register on to this portal and view specific TAN statements and can obtain information about DDOs from dashboard facility provided therein. వేరువేరు సందర్భాలలో స్పెసిఫిక్ రేట్ పై టీడీఎస్ తగ్గిస్తారు.
అయితే కొన్ని కేసులలో ట్యాక్స్ తగ్గించరు మరియు కొన్నిసార్లు తక్కువ రేట్లో ట్యాక్స్ తగ్గిస్తారు. దానికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికి లేదా పేమెంట్ చెల్లించే వారి దగ్గరికి వెళ్ళాలి. వారి వద్ద 15G లేదా 15H ఫారం దాఖలు చేయాలి. అవేమిటి? ఇది నిరూపించగలరు అని మీరు అనుకుంటే ట్యాక్స్ లయబిలిటీ టీడీఎస్ కన్నా తక్కువగా ఉంది. అయితే మీ ఇన్కమ్ ట్యాక్స్కి మీరు ఆదాయ పన్ను చట్టం 197 ప్రకారం ఫారం నంబర్ 13తో మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వద్ద అప్లై చేయవచ్చు. అయితే ఓ మాట చెప్పండి, ఒకే రకమైన పేమెంట్ మీద రకరకాల టీడీఎస్ పర్సంటేజీ తగ్గిస్తారా? లేదు లేదు, అలా కాదు. చూడండి, వేర్వేరు చెల్లింపులపై వేర్వేరు రేట్లలో టీడీఎస్ తగ్గిస్తారు. కానీ ఒకే తరహా పేమెంట్లో తగ్గించడానికి రేటు ఫిక్స్ చేయబడుతుంది. అలా అయితే రమేష్ విషయంలో బ్యాంక్ 10%, నా విషయంలో 20% ఎందుకు తగ్గించారు? మీకు ప్యాన్ ఉందా? లేదు, నాకే ప్యాను లేదు. ఎందుకంటే ప్యాన్ అవసరమే లేదు. సంవత్సరానికి ₹1,00,000 ఇన్కమే లేదు. ఇంత తక్కువ ఇన్కంలో ప్యాన్ అవసరం లేదని అంకుల్ చెప్పారు. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 206AA ప్రకారం మీకు ప్యాన్ లేదు కాబట్టి మీకు ఎక్కువ రేట్లో టీడీఎస్ తగ్గిస్తారు. ఏదైనా స్పెసిఫిక్ పేమెంట్ పైన చట్ట ప్రకారం ఆ సమయంలో టీడీఎస్ రేటుపై లేదా తిరిగి 20% రేటు ఎక్కువ ఉంటుందో దానిపై టీడీఎస్ తగ్గిస్తారు. మీరు కట్టిన ప్యాన్ లేదు కాబట్టి ఇందువల్ల 20% రేటు మీద మీ టీడీఎస్ తగ్గిస్తారు. మీకు ఏదైనా డబ్బు దొరికితే దానిపై కూడా టీడీఎస్ తగ్గిస్తారా? ఎవరైనా సంవత్సరానికి ₹30,000 కంటే ఎక్కువ చెల్లిస్తే అప్పుడు 10% చొప్పున టీడీఎస్ తగ్గిస్తారు. Interest limit for banks is 10,000 rupees and in other sectors it is 5,000 rupees. An individual or an HUF whose yearly transaction is more than rupees 1 crore should also deduct TDS and pay interest on it. But if the interest to be paid is an individual or an institution falling under this category, then TDS need not be deducted. Lottery or crossword puzzles generating income more than rupees 10,000, then 30% TDS is deducted as per the provisions. In case lottery winnings are wholly in kind or partly in cash and partly in kind, the deductor before releasing the winnings shall ensure that tax has been paid in respect of the winnings. For horse racing or gambling, incomes exceeding rupees 10,000, then TDS is deducted at the rate of 30% as per provisions. An individual or HUF whose annual business turnover is more than 1 crore rupees or any other individual or enterprise paying a contractor a one-time payment of more than 30,000 rupees or annual payment of more than 1 lakh rupees, then a specified rate of TDS is deducted as per provisions.
If the contractor is an individual or an HUA, then TDS is deducted at 1% and in other cases at 2%. Any transporter who has PAN, then during transportation payment, TDS will not be deducted. In cases like these, the individual paying the transportation charges should, in the prescribed form within the prescribed time, give full details of the transporter to the income tax officer. Another important point is that advertising, broadcasting and publicity, catering, carriage of goods or passengers by any mode of transport other than railways are also included in this category. For insurance commission exceeding 15,000 rupees per annum, TDS is deducted at the rate of 5%. If any payment is made to a non-resident sports person, TDS is deductible at the rate of 20%. If National Savings Scheme income exceeds 2,500 rupees per annum, TDS is deducted at the rate of 10%. For repurchase of mutual funds from Unit Trust of India, TDS is deducted at 20%. Lottery ticket agents, while paying commissions or any other payments in excess of 15,000 rupees, should deduct TDS at the rate of 5%. Any individual or HUF whose annual business turnover is more than 1 crore rupees, or any other individual or an institution, if in the same financial year in the form of brokerage or commission pays more than 15,000 rupees, then he has to deduct TDS at the rate of 5% and pay the balance amount. But in the case of BSNL or MTNL's PCO franchisees, TDS will not be deducted. Any individual or HUF whose annual business turnover is more than 1 crore rupees, or any enterprise that pays an annual rent of more than 1.8 lakh rupees, then on this rent, TDS is deducted at the rate of 10% as per provision. If this rent is paid for any machinery, then TDS is deducted at 2%. If you are purchasing immovable property other than agricultural land and the consideration is rupees 50 lakhs or above, the purchaser is to deduct TDS under Section 194IA of Income Tax Act at 1% on purchase value. The amount of TDS deducted will be deposited within 30 days from the end of the month in Form 26QB through electronic payment. The purchaser or deductor does not need to have TAN. Deductor will issue TDS certificate in Form 16B within 15 days from the due date of furnishing Form 26QB. Any individual or HUF whose annual turnover is more than 1 crore rupees, or any other person in the same financial year pays more than 30,000 rupees for professional or technical services, then TDS will be deducted at the rate of 10%. If anyone is paid a royalty of more than 30,000 rupees a year, then 10% TDS is deducted as per provision. If the compensation or enhanced compensation for compulsory acquisition of any immovable property other than agricultural land exceeds 2.5 lakh rupees, then TDS to be made at the rate of 10% of such payment. Remember one more point. Tax is not deducted just while making a payment. Sometimes it happens that while receiving payments, tax is deducted. Okay, what is this all about? Please tell me in detail, sir. Income Tax Act Section 206C says, if for commercial purposes, you procure any forest produce, for example, such as wood, honey, leaves for rolling beedies, Jewelry or car, or any mineral or scrap. When you purchase them, the payments made by you for these are tax deducted at specific rates by the seller and deposited in government tax account. ఏమండోయ్, ఏదైనా పుచ్చుకునేటప్పుడు మాత్రమే కాదు, ఏమిటి ఇక్కడ కూడా ఆదాయ పన్ను వర్తిస్తుందా? మీ కాదు, మీకోసం కాదు. ఓ థ్యాంక్ గాడ్. కమర్షియల్
హ్యూమన్ కన్జంప్షన్ కోసం ఆల్కహాల్ కొనుగోలు చేసినప్పుడు ఆ ఆల్కహాల్ మూల ధరపై ట్యాక్స్ తగ్గించేందుకు చట్టం ఉన్నది. చూడండి, ఈ కలర్ కొద్దిగా లైట్గా ఉంది. ఇక దీన్ని కొద్దిగా పైకి తీసుకుని ఈ టేబుల్ కొద్దిగా ఇక్కడకు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి, దీన్ని మీరు కాస్త తొందరగా చేసేయండి. సరే. చెప్పండి, ఎందుకు పిలిచారు నన్ను? దేర్ ఈస్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలి. రేపు 7వ తారీఖు టీడీఎస్ జమ చేయడానికి లాస్ట్ డేట్. ఇక్కడ నా అకౌంటెంట్కి జ్వరం వచ్చింది. ఏం చేయాలో మీరే చెప్పాలి. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 201(1) ప్రకారం డ్యూ డేట్ లోపల టీడీఎస్ కట్ చేయటం జమ చేయకపోతే ప్రతి నెల 1.5% లెక్కలలో ఇంట్రెస్ట్ ఇవ్వవలసి ఉంటుంది. ఇంతేకాకుండా 221 చట్టం ప్రకారం పెనాల్టీ కూడా పడుతుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆన్లైన్లో కూడా టీడీఎస్ జమ చేసే పద్ధతి కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు క్వార్టర్లీ స్టేట్మెంట్ కూడా మీ ఆన్లైన్లో జమ చేయవచ్చు. అదేలాగా చెప్పండి. చూడండి, డిజిటల్ సిగ్నేచర్ యొక్క ఉపయోగం తీసుకున్నప్పుడు మీరు ఇంట్లోనే కూర్చుని ఎలక్ట్రానిక్ స్టేట్మెంట్ ఫైల్ చేయవచ్చు, లేదా మీరు స్టేట్మెంట్ తయారు చేసి టిన్ ఎఫ్సి ద్వారా స్టేట్మెంట్ జమ చేయొచ్చు. ఈ పేమెంట్ చేసే సమయంలో పాన్, అసెస్మెంట్ సంవత్సరం మరియు పేమెంట్ నేచర్ సరిగ్గా రాయండి. చలాన్ 281 నంబర్ చలానాలో టీడీఎస్ లేదా టీసీఎస్ జమ చేసి వేర్వేరు రూపాలలో 281 చలానా వేర్వేరు కాపీలు నింపాలి. వేర్వేరు అవసరాలకు తగినట్లు ఫామ్ నెంబర్ మరియు స్టేట్మెంట్ నింపాలి. తగ్గింపు వివరాలను నింపే సమయంలో పాన్, అసెస్మెంట్ ఇయర్, స్టేటస్ మరియు పేరును తప్పకుండా రాయాలి. తగ్గింపు వివరాలు రాస్తున్న సమయంలో చలాన్, సీరియల్ నంబర్ మరియు సరియైన పాన్ నంబర్ రాయాలి. ఈ టీడీఎస్ లేదా టీసీఎస్ స్టేట్మెంట్ తయారీ చేసిన తర్వాత వాలిడేషన్ చెయ్యండి. ఆన్లైన్ లాగిన్ అయి చలానా స్టేటస్ ఇంకా స్టేట్మెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. సార్, రేపు 7వ తేదీ గత నెల సేకరించిన అన్ని పేమెంట్స్ పైన టీడీఎస్ తగ్గించాం. రేపు వాటిని జమ చేయాలి. నువ్వు పంపిన అకౌంట్ చూశాను. రేపు 7వ తేదీ లోపల నేను 50 లక్షల రూపాయల టీడీఎస్ జమ చేయాలి. ఈ సమయంలో జమ చేయడం నాకు అసాధ్యం. కానీ సార్, ఆ డబ్బులు మనవి కాదు కదా. మనం లేబర్ పేమెంట్, ఇల్లు, అద్దె, కమిషన్ చెల్లించేటప్పుడు టీడీఎస్ తగ్గించాం. మనం ఈ టీడీఎస్ జమ చేస్తేనేగా మనకు ట్యాక్స్ క్రెడిట్ దక్కేది. పైగా ఆ నియమం ప్రకారం గడువు లోపల మనం గవర్నమెంట్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. అరే, ఆ డబ్బులన్నీ నా దగ్గర ఉన్నాయనుకున్నావా? వాటిని బిజినెస్లో పెట్టాను. కానీ సార్, మనం టీడీఎస్ తగ్గించిన వారు ఊరికే ఉండరు. వాళ్ళు టీడీఎస్ సర్టిఫికెట్ అడుగుతారు. ఇవ్వకపోతే వారు ఆదాయ పన్ను విభాగంలో కంప్లైంట్ చేయవచ్చు. ఈ విషయంలో ఆదాయ పన్ను నియమాలు కఠినమైనవి. Section 48 states that anyone who does not deduct TDS or after deduction does not deposit TDS in time, then 30% of such expenditure will be disallowed. One has to pay interest and penalty too. And if demand payments aren't made, there could be problems of prosecution as well. నీకు జీతం ఎవరిస్తున్నారు? నేనా లేదా ఆదాయ పన్ను వాళ్ళ? ఇందాక నుంచి ఆ విషయాలు నాకు చెప్తున్నావు. అరే, ఇంత పెద్ద దేశంలో లక్షల కొద్ది సంస్థలు వ్యాపారం చేస్తున్నాయి. వాటిలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరిని పట్టుకుంటారు టీడీఎస్ కట్టలేదని? అరే, భూతద్దం పట్టుకు వెతికినా పట్టుకోలేరు. నువ్వు వెళ్ళు, ఈ విషయం గురించి ఆలోచించకు, వెళ్ళు. Okay, sir. అరే, ఇలాంటి ఆటలు మా తాత నాన్న చాలా ఆడారు. అయినా పీబీ ఇండస్ట్రీస్ చక్కగా నడుస్తుంది. ఇంత సులువుగా కనిపిస్తున్నా ఈ ఆట అంత తేలికేం కాదు. టీడీఎస్ తగ్గించి కూడా డబ్బులు జమ చేయకపోతే ఆదాయం పన్ను వారు మీ మీద కఠిన చర్య తీసుకోవచ్చు.
నీరజ్, CC8 గారు నన్ను పిలిచారు. పీబీ ఇండస్ట్రీస్ పేరున ఒక కంప్లైంట్ ఉంది. 50 లక్షలు TDS కట్ చేసి జమ చేయలేదు. నా విచారణలో ఆ ఆరోపణ నిజమని తేలింది. సార్, నా ఉద్దేశంలో మనం ఆదాయ పన్ను చట్టం 133A ప్రకారం తక్షణ విచారణ జరిపించాలని నేను అనుకుంటున్నాను. దెన్ గో అహెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సపన్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఫైల్ తయారైందా? సార్, ఇప్పుడే వెంటనే సర్వే కార్యక్రమం చేయాలి. ఎస్ సార్, నా ఫైల్ రెడీగా ఉంది సార్. సార్, ఫైల్లో మీ అప్రూవల్ అవసరం ఉంది సార్. అప్రూవల్ నేను ఇస్తాను, నువ్వు వెంటనే కార్యక్రమానికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. ధన్యవాదాలు సార్. శ్రీ వాగ్లా ఉన్నారా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరో బిజినెస్ పని మీద ఆయన కలవాలనుకుంటున్నారని చెప్పండి. సరే సార్, ఒక నిమిషం. హలో సార్, మిమ్మల్ని ఎవరో కలవాలని వచ్చారు. ఎస్, ఓకే సార్. 3rd ఫ్లోర్లోకి వెళ్ళండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మిస్టర్ వాగ్లా. మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. ప్లీజ్ సార్, సిట్ డౌన్. మేము కూర్చోడానికి రాలేదు మిస్టర్ వాగ్లా, మేము TDS సర్వే చేయడానికి వచ్చాం. ఓసి, శ్రీ వాగ్లా నుంచి సర్వే ఆథరైజేషన్ సంతకం తీసుకోండి. ఇదిగోండా సర్వే ఆథరైజేషన్. సరిగ్గా చదివి ఇక్కడ సంతకం చేయండి. సరే పదండి, మీ అకౌంట్ బుక్స్ ఎక్కడున్నాయి? వాటిని మాకు చూపించండి. మిస్టర్ వాగ్లా, మీరు ఈ సంవత్సరం మరియు గత 3 సంవత్సరాల అకౌంట్స్ చూపించండి. మా అకౌంట్స్ మొత్తం కంప్యూటర్లో మెయింటైన్ చేస్తున్నాం. ప్లీజ్ కంప్యూటర్ చూడండి. ఒరే విమల్, ఈ గ్లాస్ పెట్టి తీసే. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, చూపించు. దిస్ ఇస్ ఇట్. ఇందులో లాస్ట్ ఇయర్ ఎంత TDS డిడక్ట్ చేశారో పూర్తి లెక్క ఉంది. శ్రీ వాగ్లా, మీరు TDS ఏ ప్రభుత్వ ఖజానాలో జమ చేశారో దాని ప్రూఫ్ చూపించండి. మిస్టర్ వాగ్లా, మీరు క్వార్టర్లీ రిటర్న్ జమ చేశారా? దానిలో TDS తగ్గించారా? వారికి మీరు సర్టిఫికేట్ ఇష్యూ చేశారా? మిస్టర్ వాగ్లా, పీబీ ఇండస్ట్రీస్ లాస్ట్ ఇయర్ 50 లక్షల రూపాయల TDS డిడక్ట్ చేసి జమ చేయలేదు. మీరు దీని గురించి ఏం చెప్తారు? సార్, నా వల్ల తప్పు అయిపోయింది. నేను సమయం లోపల TDS జమ చేయాల్సింది. నేను ప్రామిస్ చేస్తున్నాను, మొత్తం డిమాండ్ పే చేసేస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. నేను సర్వనాశనం అయిపోయాను. ఇంత పెద్ద మొత్తం రూపాయల నష్టం. ఇప్పుడు 50 లక్షలు చెల్లించాలి. దానిపై ఇంట్రెస్ట్, పెనాల్టీ కూడా ఇవ్వాలి. చట్టం 226/3 ప్రకారం మీ బ్యాంక్ అకౌంట్ లేదా మీ రుణగ్రస్తులకు నోటీసు జారీ చేసి TDS తీసుకొనటం జరుగుతుంది. అవసరం వచ్చినప్పుడు
ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ ద్వారా మీ స్థిర చరాస్తుల సంపత్తిని తీసివేసి టీడీఎస్ తీసుకోవటం జరుగుతుంది. నేను నష్టపోయాను, ఒక్కసారిగా నష్టపోయాను, ఒక్కసారి. అదంతా సరే గాని గోష్దాదా, ఒక్క మాట చెప్పండి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ విభాగం మొత్తం దేశ జనాభా ట్యాక్స్ తగ్గిస్తోంది. ఇంత నగదు ఎక్కడికి పోతోంది? నిజం చెప్పావు. నిజంగానే ఇంత నగదు తీసుకుని ఏం చేస్తోంది? I pay tax, you please pay tax too. Because your contribution is very important for the development of the nation. Generation of power, infrastructure development, education, the development of women and underprivileged children, and even for the security of the nation. You must understand that we enjoy the benefits of the society as a citizen, and the income tax department has a lot to do with it. As a citizen, let's support the income tax department. We will help in the development of the nation. We will build the nation. Let's join hands in the progress and the building of our country. సార్ సార్ మీరు నిజమే చెప్పారు. సరైన సమయంలో టీడీఎస్ జమ చేయడం వల్ల నేనిప్పుడు సమస్యలో పడి ఉండేవాడిని కాదు. ఇప్పుడు ఎలాగైనా సరే జమ చేయండి. నేను కూడా సమయం లోపల టీడీఎస్ ఇచ్చి ప్రశాంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఎంత టెన్షన్ ఉంటే ఏ పని జరగదు. ఇప్పుడు త్వరగా సమకూర్చండి ప్లీజ్. వెరీ వెల్ సార్, థ్యాంక్ యూ. చెప్పండి. ఈ రోజు ఆనందంతో నా కడుపు నిండిపోయింది. నేను భోంచేయను. నువ్వు ఓ పని చేయి, నువ్వు ఇక్కడికి రా. ఈరోజు మనం డిన్నర్కి వెళ్దాం. ఏవైతే నా టీడీఎస్ తగ్గించారో దాని ఎక్సెస్ ట్యాక్స్ ఆదాయ పన్ను వారు నాకు వడ్డీతో సహా తిరిగిచ్చారు. నువ్వు 5 గంటలకు వచ్చాయి. సార్ టీ. అరే రాజు సార్. ఏమిటి ఈరోజు టీ గ్లాస్ నిండుగా ఉంది? సార్ మొదట్లోనేమో టీడీఎస్ తగ్గించున్నది, ఇప్పుడు టీడీఎస్ ఇంట్రెస్ట్తో పాటు తిరిగిస్తున్నాను. పంచదార కూడా ఎక్కువేనండోయ్. ఆదాయ పన్ను ఆఫీసు ఏది మర్చిపోదు. ఈ విధంగా నీటిని వేయింతలు చేసి తిరిగి భూమికి ఇవ్వటానికి సూర్యుడు భూమి నుంచి బొట్టు బొట్టు నీటిని తీసుకుంటాడు. అదేవిధంగా ప్రభుత్వం మన దేశ ప్రజల కొరకు పన్ను వసూలు చేసి వారి సుఖ సమృద్ధి, రక్షణ అటువంటి వాటి విధంగా తిరిగి ఇస్తోంది.